తెలంగాణ బీజేపీలో కీలక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పార్టీ అంతర్గత సమన్వయంపై అధిష్టానం ప్రత్యేక దృష్టి సారించిన నేపథ్యంలో పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ వరుసగా సీనియర్ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. హైకమాండ్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ ఆపరేషన్ సయోధ్యలో భాగంగా నేతల అభిప్రాయాలు తెలుసుకుంటూ పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఆయన చర్చలు సాగిస్తున్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్తో విడివిడిగా సమావేశమైన అభయ్ పాటిల్ అనంతరం ఎంపీ ధర్మపురి అరవింద్తోనూ భేటీ అయ్యారు. తాజాగా ఈ ఉదయం బీజేపీ సీనియర్ నేత రామచంద్రరావుతో బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ ప్రస్తుత పరిస్థితులు, నాయకుల మధ్య సమన్వయం, సంస్థాగత బలోపేతం, రానున్న రాజకీయ కార్యాచరణపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. రానున్న నెల రోజుల వ్యవధిలో తెలంగాణ బీజేపీలో ఊహించని అత్యంత కీలకమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అభయ్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతమే లక్ష్యంగా తాము త్వరలోనే డోర్స్ ఓపెన్ చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఏ పార్టీల నుంచి ఎవరెవరు బీజేపీలోకి వస్తారో అంతా చూస్తున్నారని అభయ్ పాటిల్ కామెంట్ చేశారు. తెలంగాణ బీజేపీలో నెలకొన్న పరిస్థితులను సమీక్షిస్తూ అన్ని వర్గాల నేతలను ఒకే వేదికపైకి తీసుకురావాలన్న లక్ష్యంతో అభయ్ పాటిల్ ఈ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ భేటీల అనంతరం తెలంగాణ బీజేపీలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయనే అంశం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.